South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. ओम ऐं ह्रीं श्रीं त्रैलोक्यमोहनचक्रस्वामिन्यै नमः। ओम ऐं ह्रीं श्रीं सर्वशापरिपूरकचक्रस्वामिन्यै नमः। ओम ऐं ह्रीं श्रीं सर्वसौभाग्यदायकचक्रस्वामिन्यै नमो नमः। ओम ऐं ह्रीं श्रीं सर्वार्थसाधकचक्रस्वामिन्यै नमः। ओम ऐं ह्रीं श्रीं सर्वरक्षाकरचक्रस्वामिन्यै नमः। ओम ऐं ह्रीं श्रीं ब्रह्मानन्दमयचक्रस्वामिन्यै नमो नमः। सत्सङ्कल्पसिद्धिरस्तु मनोवाञ्छाफलसिद्धिरस्तु तथास्तु। ఏమయ్యా, పూజారి మనల్ని బాగా దీవించాడు కదూ? సిటీ కొత్తగా వచ్చారా? ఎవరు మందే? వారు 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 భలే కనిపెట్టేశాడే. ఎలా కనిపెట్టావు బియ్యా? మీ మొఖాలు చూస్తేనే తెలుస్తుంది. ఎలవయ్యా పొద్దునే రోడ్డు కట్టంగా. ఓయ్ కనుకో, ఇంట్లోకి ఏదో సామాను కొంటున్నావు కదా, అదిగో కొట్టు. ఎడదా పదా. ఇంత పెద్ద కొట్ట మరేమనుకున్నావే? మనూరు ఎంకై కొట్టు అనుకున్నావే అండి? హైటెక్ సిటీ హైదరాబాద్ నగరం. ఎక్స్క్యూజ్ మీ. అయ్య బాబాయ్, వాట్ డు యు వాంట్? ఏంటే ఎక్స్క్యూజ్ మీ అంటే ఏంటది? అంటే మీకు ఏం కావాలి అని. అదే మా కనకానికి వంట సామాను కావాలంట, అందుకే తీసుకొచ్చాను ఇక్కడికి. మేడం ఇటు వెళ్ళండి, మీకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. ఓకే ఓకే. ఊరుకోవయ్యా. నీకు కావాల్సిన సామాను ఏడే ఉన్నాయి, తెలిపేయి. ఏందయ్యో పొలాల మేసి వంట సామాన్లు కొంటున్నట్టు మాట్లాడుతున్నావు? సబ్బు పిల్ల, సబ్బు పిట్టి, ఉల్లిపాయల కోసమే కత్తి కూడా ఎటకారం చేయకర్లా. ఊరికి అన్నలేవే నువ్వు గాని. దూది దీపారాధనకి వత్తులు చేసుకోవచ్చు. కూరగాయలు కోసుకునే కత్తి. రోడ్ నెంబర్ 12 కి డెలివరీ పంపించారా? పంపించాను సార్. సార్ వాయ్, ఆ తాడు ఇనుప టీ కంటే గట్టిగా ఉంటుందండి. సర్లే వాయ్. తెగుద్ది, కూరగాయలు తెగుతాయి. ఇదిగో వస్తున్నా వస్తున్నా. తిప్పి తిప్పి కొట్టినా 400 కూడా అవ్వలేదు. 400 అంటే నీకు బియ్యంలో రాళ్ళ కనపడుతున్నాయే. ఇక నుంచి సబ్బు బదులు కొబ్బరి పిస్త ఒళ్ళు రుద్దుకుని కూరగాయలు కత్తితో కాకుండా కోడవలతో కోసుకుంటాను గానీ ముందు టాక్సీ మాట్లాడవయ్యా. ఏమయ్యో వస్తావా? ఎక్కడికి సార్? చిలుకూరు. ఎక్కడి? పదండి పదండి. చాలేవయ్యా, తిప్పింది చాలు. బానే ఉన్నావు, మీసం ఊడిపోగలదు. నువ్వు ఒకదానివి. అమ్మో, ఎంత పెద్ద మేడలున్నాయో. ఓ డ్రైవర్ బాబు, సార్ ఇవన్నీ బిల్డింగ్లా అట్ట బిల్డింగ్లా? బిల్డింగ్లే, కాంక్రీట్ బిల్డింగ్లు. కనుకవా బిల్డింగ్లు అంటే ఇవన్నీ? ఇదో డ్రైవర్ బాబా, కూతంత పాటలు పెట్టరాదో ఇనుకుందామా? కారులో టేప్ రికార్డర్ జరా ఖరాబ్ అయిందన్నా. రేడియో ఉంది. ఏదో ఉన్నదే పెట్టరాదు, కాసేపు కాలక్షేపం అవుద్ది. ఏమే కనకవా? ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు శ్రోతలకు ఉన్న సినిమా పాటలు. ముందుగా మేజర్ చంద్రకాంత్ చిత్రంలోని పాట. అదే శుభారంభమే. మా నాన్న ఎంటివాడు పాట కదా. ఏం పోరే, ఏ ఊరు మందే? ముదినేపల్లి. ముద్దినేపల్లి? ఏంటి మన చుట్టాలు ఉన్నారా ఏంటి? ముద్దినేపల్లి చాలల్లో నా ముద్దు గుమ్మ. ముందు రోడ్డు చూసిపోనివయ్యా. అలాగే. ఇదిగో డ్రైవర్ అబ్బాయి, ప్రసాదం తీసుకో. చాలేస్తుందయ్యా. అర్థం ఎత్తితే పోలా, ఎత్తేయి.
ఇదేనా? ఇదిగో అబ్బాయి, డ్రైవర్ అబ్బాయి, నీ అద్దం కూడా పైకెత్తు, నాకు చాలేస్తుంది. వదలకు, చావండు. చంపేసే వాడిని, చంపే. రండి. పదండి అన్న వెళ్దాం. ఈ మర్డర్ ఎన్ని గంటలకు జరిగి ఉంటుంది? రిపోర్ట్స్ వస్తే కానీ తెలియదండి. సార్ ఇతను రౌడీ షీటరా? కాదు, టాక్సీ డ్రైవర్. మరి ఎలా జరిగి ఉంటుందండి హత్య? అవన్నీ దర్యాప్తు చేస్తాం, చేసిన తర్వాత చెప్తాం. థ్యాంక్ యూ సార్. లాయరు, మన యాదగిరి మర్రిపోయాడు రా. అవునరా, నువ్వు వెంటనే బయలుదేరి కోటేశ్వర గారింటికి వచ్చేసాయి. గండిపేట సమీపంలో ఓ టాక్సీ డ్రైవర్ దారుణంగా హత్యకు గురయ్యాడు. హతుడి పేరు యాదగిరి, మెదక్ జిల్లా సిద్దిపేట వాస్తవ్యుడని దర్యాప్తులో తేలింది. మృతదేహాన్ని గాంధీ మెడికల్ హాస్పిటల్ కి తరలించగా అక్కడి నుంచి మా రిపోర్టర్ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. హత్యకు గల కారణాలు, హంతకుల వివరాలు ఇప్పుడే తెలిసాయి. హత్య చేసింది కృష్ణా జిల్లా ముదినేపల్లి వాస్తవ్యులైన వేణుగోపాలస్వామి, అతని భార్య అయిన కనక మహాలక్ష్మి. వాళ్ళు ఆ తర్వాత ప్రముఖ వ్యాపారవేత్త కోటేశ్వరరావు, ఆయనకి ఒక్కగానొక్క కొడుకైన ఆనంద్,
అటు తర్వాత చంపబోయేది డాక్టర్ పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి, లాయర్ ఉమాపతి, స్టేట్ క్లబ్ ఓనర్ బాపినీడు. ఆ దంపతుల చేతుల్లో కుక్కచావు చేస్తారని ఊరికే జోక్ బావ ఊరికే మనం తొందరగా ఏదో ఒక డెసిషన్ తీసుకోకపోతే మీ బావమని చెప్పిందే ఖాయం అవుతుంది. కోటేశ్వర గారు, నా సర్వీస్ లో ఎన్నో డెడ్ బాడీలు చూశాను కానీ ఇంత ఘోరంగా చంపడం ఎప్పుడు చూడలేదు సార్. నీకు ఆ బెంగేం అక్కర్లేదు, మనందరినీ అంతకన్నా వికృతంగా చంపుతాడు. ఇంకా ఆలోచిస్తారేంటి కోటేశ్వరరావు గారు? మన వాళ్ళని పంపి వాళ్ళిద్దరిని ఎత్తుకురమ్మను. అలా చేస్తే ఎవడో డ్రైవర్ గాడు మర్డర్ అయిపోతే వీడెందుకు రియాక్ట్ అవుతున్నాడు, అసలు వీడికి ఆ డ్రైవర్కి సంబంధం ఏమిటి అన్న లెక్క వస్తుంది. వాడిని ఫేస్ టు ఫేస్ ఎలా ఫేస్ చేయాలని ఆలోచిస్తున్నాడు. మీరంతా ఆలోచించినా ఆ స్వామి మిమ్మల్ని అందరినీ చించి ఆరేడు ఖాయం బావా. కురిసే వాళ్ళన్నీ వరదలవుతాయో లేదో నాకు తెలదు గాని ఆ ముదిరేపల్లి స్వామి మీ వంక చూసి తుమ్మినా చాలు తుఫాన్ వచ్చేద్దే. వాడు మా వంక చూసి తుమ్మకుండా ఏం చెయ్యాలో మాకు తెలుసురా బామ్మర్. చదువుకునే వాళ్ళు రాజకీయాల్లోకి రావచ్చు, చదువుకుంటూ వ్యాపారాలు చేయొచ్చు, చదువుకుంటూ సంఘ సేవ కూడా చేయొచ్చు. కానీ చదువుకునే వాళ్ళు సంఘ విద్రోహుల్ని, హంతకుల్ని పట్టి చట్టానికి అప్పచెప్పాలి. అంతేగాని వాళ్ళకి ఆశ్రయం ఇవ్వకూడదు. వీఆర్ సారీ టు సే సార్, ఇక్కడ సంఘ విద్రోహులు ఎవరు లేరు, హంతకులు ఎవరు లేరు. స్వామి అతని భార్య మీ హాస్టల్లోనే ఉన్నారు. ఉంటే ఏంటి? హాస్టల్లో ఉంటే హంతకులం అయిపోతామా? కాక ఎంబీబీఎస్ చదువుకునే స్టూడెంట్లు అయిపోతారా? 100% నువ్వు, నీ భార్య ఆ డ్రైవర్ ని హత్య చేశారు. జీపెక్కించండి. వీళ్ళని అరెస్ట్ చేయాలంటే వీళ్ళే హంతకులను సాక్ష్యం చూపించాలి. సాక్ష్యం ఇక్కడ కాదు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. వీళ్ళు డైరెక్ట్ కోర్టుకు వస్తారు, మీరు వెళ్ళండి. స్టూడెంట్స్, యూ షుడ్ నాట్ ఎక్సీడ్ యువర్ లిమిట్స్, అదర్వైజ్. ఏం చేస్తారండి? లాఠీ చార్జా? వి డోంట్ కేర్. కాల్పులు జరిపి మా అందరిని చంపితే తప్ప వాళ్ళని తీసుకెళ్లలేరు. మీరు లోపలికి వెళ్ళండి సార్, వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం. రఘు, అరెస్ట్ దెమ్. కమ్ ఆన్. ఏ స్టూడెంట్ మీద నా దెబ్బ పడిందో ఏం చేస్తావురా? ప్రిన్సిపల్ ని నా పర్మిషన్ లేకుండా ఈ క్యాంపస్ లోకి ఎలా ఎంటర్ అయ్యారు? ఈ క్యాంపస్ లో స్టూడెంట్స్ మాత్రమే ఉంటే మేము వచ్చే అవసరం ఉండేది కదండి. హంతకులు ఉన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. పచ్చ కామెర్ల రోగం ఉన్నవాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. చూడండి, మాకెవ్వరికి పచ్చ కామెర్ల రోగం లేదు. ఇలా రాంగ్ డయాగ్నైజ్ చేసే మీలాంటి వాళ్ళు చాలా మందిని చంపుకు తింటున్నారు. ఓకే, మీరు కరెక్ట్ గా డయాగ్నైజ్ చేసి వీళ్ళల్లో హంతకులు ఎవరో చెప్పండి. ఈ క్షణమే మీతో పంపిస్తా. స్వామి, అతని భార్య. వాట్? వీళ్ళ? ఎప్పుడు చంపారు? ఎవరిని చంపారు? ఈ రోజే చంపారు. చనిపోయిన వాడు టాక్సీ డ్రైవర్ యాదగిరి. శవం కూడా మీ హాస్పిటల్లోనే ఉంది. గండిపేట చెరువు దగ్గర శవం గురించేనా మీరు మాట్లాడేది? ఎస్, ఆ శవం గురించే. శవంగా మారిన ప్రతి మనిషి హత్యకు గురైనట్టు కాదు. డ్రైవర్ యాదగిరి చనిపోయింది యాక్సిడెంట్ లో. తాగి డ్రైవ్ చేస్తూ చెట్టుకు కారును గుద్ది యాక్సిడెంట్ లో చనిపోయాడు. ప్రిన్సిపాల్ గారు. ఎస్, దిస్ ఇస్ అవర్ గవర్నమెంట్ హాస్పిటల్ పోస్ట్ మార్టం రిపోర్ట్. చనిపోయిన వాడి మొహం అంతా రాయితో కొట్టినట్టు పచ్చడైంది. తాడుతో ఊరేసినట్టు మెడ చుట్టూ గుర్తులున్నాయి. అయినా వాడు యాక్సిడెంట్ లో చచ్చిపోయాడని మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారు. ఇది హత్య, ఆత్మహత్య, యాక్సిడెంట్ చెప్పాల్సింది గవర్నమెంట్ డాక్టర్స్ అయిన మేము. మా రిపోర్ట్స్ ప్రకారమే పోలీసులు కేసు రాసుకోవాలి. ఆ రిపోర్ట్ ప్రకారం వెళ్ళి ఛార్జ్ షీట్ రాసుకోండి. మీరు పోలీసులకు కోఆపరేట్ చేయరన్నమాట. చెయ్యం. హంతకుల్ని ఇలాగే కాపాడతారన్నమాట. ఎస్, కాపాడతాం. ఎన్నాళ్ళు కాపాడతారో మేము చూస్తాం. రఘు, పదండి. అలాగే సార్. బెస్ట్ ఆఫ్ లక్.
వారిజాక్షులందు వైవాహికములందు విత్త మాన ప్రాణభంగములందు బొంకవచ్చన్నారు. నేనాడిన అబద్ధం ఆడకూతుళ్లకు జరిగిన అన్యాయం గురించి. అయినా డబ్బు కమ్ముడిపోయే చట్టానికి లొంగే అవసరం మీకు లేదు. మా అందరి దృష్టిలో మీకు చేసింది న్యాయమే. మేమందరం మీ తోడబుట్టిన వాళ్ళతో సమానం అనుకోండి. బొమ్మల్లాంటి మీ పిల్లలు ఇంకా మా కళ్ల ముందు మెదులుతున్నారండి.